చాలాసార్లు నువ్వు ఒంటరిగా పోరాడుతున్నట్టుంటది. చాలాసార్లు నేనొక్కడినే చాలా వేరేగా అయిపోయానా? మీలో సత్యము కోసం నిల్చుంటున్నారు. దేవుని కోసం నిల్చుంటున్నారు. కొంతమంది మొట్టమొదటిసారిగా ఇన్ని తరాల్లో ఎవ్వరూ నమ్ముకోని దేవుణ్ణి మీరు నిల్చున్నారు. మీరు ఇంతవరకు తెలియని సత్యం కోసం మీరు నిల్చున్నారు. అప్పుడు అందరూ మిమ్మల్ని మెచ్చుకోకపోవచ్చు. ఇతరులు అర్థము చేసుకోకపోయినా, ఇతరులు నన్ను అపార్థము చేసుకున్నా కూడా సత్యము కోసం నేను నిల్చుంటున్నాను. పౌలు జీవితంలో మనం చూసినట్లయితే పౌలు కూడా సౌలు లాంటి వ్యక్తిని పౌలుగా మార్చాడంట. అప్పటి వరకు ఒక పర్సిక్యూటర్ అంటే దేవుని సంఘాన్ని చిత్రహింసలు పెట్టేవారిగా అందరికీ పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఆయన పౌలుగా మారాడంట. పౌలుగా మారి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను సువార్త చెప్తున్నానంటే ఎవ్వరు నమ్మట్లేదు. ఇంతకుముందు నువ్వు ఏం చేసావో మాకు తెలుసు, నీ జీవితం ఎట్లాంటిదో నాకు తెలుసు. నువ్వొచ్చి మాకు సువార్త చెప్పడం ఏంటి? మా సంఘంలో మాకు ఎప్పటి నుంచో మాకున్నాయి సువార్త, నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరము లేదు అని పౌలును వారు నిందించడం మొదలుపెట్టారు. అందుకే చెప్పాను, కృపా వాక్యం అర్థం కావాలంటే కేవలం ప్రత్యక్ష జ్ఞానం మాత్రమే కాదు, కానీ దీన మనస్సు కావాలి. పౌలు అలాంటి సమయంలో కూడా ఆయన ఎడతెగక సువార్తను మానకుండా ఆయన సువార్తను వ్యాపించడం, చెప్పడం, బోధించడం జరిగిందంటే. కానీ ఆ సమయంలో కూడా చూడండి, పౌలు మౌనంగా ఉంది మాటలు రాక కాదు, మౌనంగా ఉంది మాదిరిగా ఉండడానికి. యేసుక్రీస్తు మాదిరిగా ఉన్నాడు కాబట్టి మౌనంగా ఉండి సువార్త మాత్రం ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఏ సత్యం కోసమైతే పౌలు నిల్చున్నాడు, ఎవరు ఎన్ని గుర్తు చేసినా, ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా ప్రభువా వాటి ద్వారా కాదు, కానీ నిన్ను పోలినట్టుగా నీకు మాదిరిగా ప్రభా, మీరు వాక్య పరిచర్య చేసినప్పుడు, మీరు నిల్చున్నప్పుడు కూడా మనుషులు అపార్థం చేసుకున్నారు. మీరు నిల్చున్నప్పుడు కూడా నిన్నే సాతాను అన్నారు, కానీ నా కోసము నువ్వు నిల్చున్నావు. మరి ఒక్కసారి నేను తీర్మానం చేసుకుంటున్నాను, నీ కోసము నేను నిల్చుంటాను, నీ ప్రేమ కోసం నేను నిల్చుంటాను. ఎవరు అపార్థము చేసుకున్నా క్రీస్తు ప్రేమను నేను చాటుతూనే ఉంటాను అని.